వివేక హత్య కేసుకి సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇంట్లో ఈడీ ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తోంది. ఉదయం 6 గంటల నుంచే ఈడీ అధికారులు అక్కడ తనిఖీలు ప్రారంభించారు. వైఎస్ వివేక హత్య కేసు ఛార్జ్షీట్లో సిబిఐ పేర్కొన్న అంశాలపై ఈడీ ఇప్పుడు విచారణ చేస్తోంది. రేపు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో జరిగిన మనీ లాండరింగ్ లావాదేవీలపై ఈడీ రంగంలో దిగింది. ఈరోజు పులివెందులోని దాదాపు ఒకేసారి ఏకకాలంలో 10 చోట్ల మొత్తం ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ప్రజెంట్ ఇక్కడ మనం ఎవరైతే వైఎస్ వివేక హత్య కేసులో ఏఫ్ఐఆర్ కొన్నారో దస్తగిరి ఇంట్లో కూడా ఈడీ ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఎందుకంటే మొత్తం వైఎస్ వివేక హత్యకి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు కూడా మొదట ఎవరైతే ఉన్నారో దస్తగిరి సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇప్పటికే సిబిఐ దాదాపు ఇప్పటికే 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. దాదాపు 2025 ఆగస్టులో కూడా వీటికి సంబంధించి కూడా ఛార్జ్ షీట్లు ఏదైతే సిబిఐ పేర్కొందో ఆ అంశాల ఆధారంగా కూడా ఇప్పుడు ఈడీకి రంగంలో దిగి దాదాపు వైఎస్ వివేక హత్యకి సంబంధించి ఎవరైతే ఉన్నారో A1 నుంచి A10 వరకు కూడా మొత్తం అందరినీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్క ఇళ్లలో సోదాలు నిర్వహిస్తుంది. దాదాపు పులివెందులు ఏకకాలంలో 8 చోట్ల దాదాపు 8 బృందాలుగా పులివెందులు చేరుకున్నారు. వారందరూ కూడా ఒకేసారిగా మొత్తం అన్ని చోట్ల ఎందుకు ఈ కేసులో ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో అందరి ఇళ్లలో కూడా ఈ ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ప్రజెంట్ మనం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దస్తగిరి ఇంటి దగ్గర ఉన్నారో దస్తగిరి ఇంట్లో ఉదయం 6 గంటలకు చేరుకున్నారు. వైఎస్ ఎవరైతే ఉన్నారో ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు దస్తగిరి ఇంట్లో కూడా ఉదయం నుంచి అధికారులు ఇక్కడ చేరుకున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ కేసులో ఎందుకంటే దస్తగిరి ఇక్కడ అప్రూవర్గా మారారు. సో ఇప్పుడు దస్తగిరి స్టేట్మెంట్ కీలకం కాబట్టి దస్తగిరి ఇంట్లోనే ఈడీ అధికారులు మొత్తం వివరాలు సేకరిస్తున్నారు. దస్తగిరి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఆ ఆధారాలుగా కూడా ఈడీ రంగంలో దిగి ఒకసారిగా ఇప్పుడు ఉదయం నుంచి కూడా మొత్తం స్టేట్మెంట్ ఆధారంగా కూడా సోదాలు నిర్వహిస్తుంది. ప్రజెంట్ ఈడీ ముందు దస్తగిరి ఎలాంటి సమాచారం ఇవ్వబోతున్నాడు, ఇప్పటి వరకు చేసిన ఈడీ ముందు సిబిఐ ముందు దస్తగిరి ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అనే కోణంలో కూడా అధికారుల స్టేట్మెంట్ ప్రకారం ఇప్పుడు ఈడీ రంగంలో దిగి సోదాలు నిర్వహిస్తోంది. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, పులివెందుల నుంచి. చూద్దాం మరి ఈడీ సోదాల్లో ఎటువంటి ఆధారాలు లభిస్తాయో. మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలతో ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి అసలు దానికి సంబంధించి ఎటువంటి ప్రూఫ్స్ దొరుకుతాయి అనేది మనం చూద్దాం. ఎస్.